Hi everyone, welcome to my channel. ఇక్కడ 2 minus square bracket, 3 minus flower bracket, 6 minus small bracket లోపల 5 minus 4 minus 3 కి vinculus, దీన్ని vinculus అంటారు. స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఈ విధంగా ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై వెన్కులస్, స్మాల్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్ ఈ విధంగా ఉంటే మనము వి బోర్డ్మాస్ ఈ రూల్ను ఉపయోగించి మనం దీన్ని సింప్లిఫై చేయాలంటది. వి అంటే ఇది విన్కులస్, నెక్స్ట్ బి అంటే బ్రాకెట్. బ్రాకెట్స్ కూడా మనం ఎలా సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ స్మాల్ బ్రాకెట్, నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్. దీన్ని ఈ ఆర్డర్ ప్రకారం మనము సూక్ష్మీకరించాల్సి ఉంటుంది. ఆఫ్ అంటే గుణకారం చేయాలన్నమాట. ఆఫ్ అంటే ఇంటూ, డి అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్ ని బేస్ చేసుకుని మనం దీన్ని సింప్లిఫై చేస్తాం. ఈ విధంగా ఉండే నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఇది చూసామంటే ఫస్ట్ ఇందులో దేన్ని ఫస్ట్ మనం సింప్లిఫై చేయాలంటే కదా 4 - 3 దీన్ని సింప్లిఫై చేయాలి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుందంటే 4 లో నుంచి 3 తీసేస్తాం అనుకోండి 1 వస్తుంది. ఓకేనా, దీని వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ 2 మైనస్ స్క్వేర్ బ్రాకెట్, 3 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల 6 మైనస్ స్మాల్ బ్రాకెట్ 5. ఇప్పుడు దీని వాల్యూ మొత్తం ఎంత వచ్చింది మనకి 1, దాని ముందు మైనస్ ఉంది, మైనస్ 1. స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ దీన్ని విన్కులస్ అయిపోయింది. స్మాల్ బ్రాకెట్ ని సింప్లిఫై చేయాలి. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలి. 5 - 1 వాల్యూ ఎంత 4. ఓకేనా, 5లో 1 తీసేస్తే 4 వస్తుంది. చూడండి, 2 స్క్వేర్ బ్రాకెట్, 3 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల 6 మైనస్ ఇక్కడ 5లో 1 తీసేస్తామంటే 4 కదా, 4. ఈ స్మాల్ బ్రాకెట్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్. నెక్స్ట్ 2 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 3. ఇప్పుడు స్మాల్ బ్రాకెట్ తర్వాత ఏది ఫ్లవర్ బ్రాకెట్ కదా, దీని లోపల ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. 6 మైనస్ 4 ఉంది ఇక్కడ, అంటే 6లో 4 తీసేస్తామంటే 2 ఉంటుంది. ఓకే, దీని ముందు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2. ఈ ఫ్లవర్ బ్రాకెట్ వెళ్ళిపోయింది, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ అయింది. నెక్స్ట్ 2 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చి స్క్వేర్ బ్రాకెట్ ని దీని లోపల ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. 3 - 2 అంటే 3లో 2 తీసేసామంటే 1. దీని ముందు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1. 2లో 1 తీసేసామంటే 1. ఇంత ప్రాబ్లం చేస్తే దీని ఆన్సర్ 1. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ లోపల 18 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల 25 ప్లస్ 3 స్మాల్ బ్రాకెట్ 10 మైనస్ 7 మైనస్ 15కి వెన్కులస్. స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఈ విధంగా ఉన్నప్పుడు మనము వెన్కులస్, స్మాల్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనము వి బోర్డ్మాస్ ఈ రూల్ ని బేస్ చేసుకొని మనం సింప్లిఫై చేస్తాం. ఫస్ట్ ఇందులో దేన్ని సింప్లిఫై చేయాలంటే వెన్కులస్, వి వెన్కులస్ అంటే ఇదనమాట. దీని వాల్యూని మనం సింప్లిఫై చేయాలి. ఓకేనా, ఇక్కడ 7 - 15 అంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్టు, 7 ముందర ఏమీ లేదంటే అంటే ఇక్కడ వరకే దీని వాల్యూ. ఓకే, దీని ముందర ప్లస్ ఉన్నట్టు, ప్లస్ మైనస్ ఉంటే మైనస్ చేయాలి. తీసివేసి ఈ రెండిట్లో ఏది పెద్ద నెంబరో దాని ముందున్న సింబల్ ని పెట్టాలన్నమాట వచ్చిన ఆన్సర్ కి. ఓకేనా, ఈ 15లో 7 తీసేసామంటే మనకి 8 వస్తుంది. ఇది పెద్దదాన్ని నంబర్ ముందున్న సింబల్ మైనస్ కాబట్టి మైనస్ 8 వస్తుంది. ఓకేనా, చూడండి నెక్స్ట్ స్టెప్. 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ లోపల 18 ఫ్లవర్ బ్రాకెట్ లోపల 25 ప్లస్ ఇక్కడ 3 స్మాల్ బ్రాకెట్ లోపల 10. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, దీని వాల్యూ -8 వచ్చింది. మైనస్ 8. ఓకేనా, స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ మైనస్ ఇక్కడ ఇలా బ్రాకెట్ ఉంటే ఇంటూ అని అర్థం. ఈ బ్రాకెట్ ఎందుకు వచ్చిందంటే వెన్కులస్ ఉంటే ఇది బ్రాకెట్ లోపల ఉన్నట్టు. ఓకేనా, బ్రాకెట్ బయట వచ్చినప్పుడు మైనస్ ప్లస్ అవుతుంది. ఓకేనా, 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ లోపల 18 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల 25 ప్లస్ 3. ఇక్కడ ఇది 10 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సారీ ఇది స్మాల్ బ్రాకెట్ కదా, 10 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే +8
10 ప్లస్ 8 ఎంత 18. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ వచ్చి స్మాల్ బ్రాకెట్ లోపల ఉన్నది సింప్లిఫై చేయాలి. ఓకే, స్మాల్ బ్రాకెట్ లోపల అంటే ఇక్కడ 18 ఉంది, బ్రాకెట్ బయట దీనికి ఆనుకునే 3 ఉంటే దీన్ని గుణిస్తా ఉన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ చూడండి 25 స్క్వేర్ బ్రాకెట్ లోపల 18 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల 25, ఇక్కడ ప్లస్ 3 ఇంటూ 18 అంటే 18 54. ఈ స్మాల్ బ్రాకెట్ వెళ్ళిపోయింది, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, స్మాల్ బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. ఓకేనా, అంటే ఈ రెండు అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేసుకునేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది 25 79 వస్తుంది. దీని ముందర మైనస్ ఉంది కాబట్టి ఈ మొత్తం వాల్యూ మైనస్ 79 వస్తుంది. ఇక్కడ 25 అట్లే ఉంటుంది, మైనస్ స్క్వేర్ బ్రాకెట్ లోపల 18, ఈ వాల్యూ మొత్తం ఎంత 79, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 79. ఫ్లవర్ బ్రాకెట్ వెళ్ళిపోతుంది, స్క్వేర్ బ్రాకెట్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. ఇప్పుడు 18 ముందర ఏమీ లేదంటే ఈ బ్రాకెట్ లోపల ఉన్నది మాత్రమే చూడాలి, బయట ఉన్న సింబల్ తర్వాత చూద్దాం. ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ మైనస్ ఉంటే తీసివేసి ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దాని ముందు ఉన్న సింబల్ ని వేయాల్సి ఉంటుంది. ఓకేనా, 79లో 18 తీసేసాం అనుకోండి, ఎంత వస్తుంది 1 6 61 వస్తుంది. ఓకేనా, ఇక్కడ 25 ఉంది, మైనస్ ఈ బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూ మొత్తం కూడా మైనస్ పెద్దదాని గుర్తు ఏది అంటే మైనస్ ఇక్కడ కదా, సో మైనస్ 61 వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ముందు మైనస్ ఉండేది ఇది, దీని వాల్యూ వచ్చి మైనస్ 61. మైనస్ ఇలా బ్రాకెట్ ఉన్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 25 ప్లస్ 61. క్లాస్ లో ఈ రెండే యాడ్ చేస్తాం, ఎంత వస్తుంది 86. ఓకేనా, దీని ఆన్సర్ 86. నెక్స్ట్ ప్రాబ్లం 10 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ లోపల 6 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల 7 మైనస్ స్మాల్ బ్రాకెట్ లోపల 6 మైనస్ 8 మైనస్ 5 కి విన్ ప్లస్, స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. మనం ఫస్ట్ దేన్ని సింప్లిఫై చేయాలంటే వి బార్మస్ రూల్, దీని ప్రకారం విన్ ప్లస్ ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి, అంటే దీన్ని. ఓకేనా, అంటే 8లో 5 తీసేస్తే 3 వస్తుంది, ఇక్కడ మైనస్ 3. ఓకేనా, 10 స్క్వేర్ బ్రాకెట్ లోపల 6 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల 7 మైనస్ స్మాల్ బ్రాకెట్ లోపల 6, ఈ వాల్యూ మొత్తం కూడా 3, దీని ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3. స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ దేని విన్ ప్లస్ తీసేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ స్మాల్ బ్రాకెట్ అంటే ఇది 6 మైనస్ 3, 6లో నుంచి 3 తీస్తే 3 వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ 10 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ లోపల 6 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ లోపల 7, ఈ మొత్తం వాల్యూ 3, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3. స్మాల్ బ్రాకెట్ వెళ్ళిపోయింది, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, స్మాల్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు స్మాల్ బ్రాకెట్ వెళ్ళిపోయింది, ఫ్లవర్ బ్రాకెట్ ని చూడాలి. ఇప్పుడు దీని లోపల ఉన్నది 7లో నుంచి 3 తీసేస్తాం అనుకోండి 4 వస్తుంది, ఇక్కడ బయట మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4 వస్తుంది. చూడండి 10 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 6, ఇక్కడ 4, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4. ఫ్లవర్ బ్రాకెట్ వెళ్ళిపోయింది, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత ఏముంది ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్ ఉంది. ఓకే, ఇప్పుడు దీని లోపల ఉన్నదాన్ని సింప్లిఫై చేస్తాం. 6 మైనస్ 4 అంటే 6లో 4 తీసేసాం అనుకోండి 2 మిగులుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2. 10 మైనస్ 2, ఇప్పుడు 10లో నుంచి 2 తీసేస్తామంటే 8. ఓకేనా, అర్థమైందా?